నమస్కారం. మన జీవితంలో జరిగే ప్రతీదాన్ని అదుపులో ఉంచుకోవాలని, ప్రతీదీ మన ప్లాన్ ప్రకారమే జరగాలని ఎప్పుడైనా గట్టిగా అనిపించిందా? మరి అలా ప్రయత్నించినప్పుడు మనకు ప్రశాంతత దొరికిందా? లేక అంతా మనమే చక్కబెట్టాలన్న ఆరాటంలో అలసిపోయామా? ఈరోజు మనం కొంచెం భిన్నమైన, కాని చాలా శక్తివంతమైన ఒక ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, కొన్నిసార్లు జోక్యం చేసుకోకపోవడంలోనే అసలైన తెలివి, అసలైన వివేకం దాగి ఉంటుందనే తత్వం. ఈ మాట చూడండి. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇది మన ఆలోచనా విధానాన్నే ప్రశ్నిస్తున్నట్టుంది కదూ. సాధారణంగా మనమేమనుకుంటాం? మనం కల్పించుకుంటేనే పనులు చక్కబడతాయి, అన్నీ ఒక దారిలో పడతాయని అనుకుంటాం. కాని ఈ వాక్యమేమంటోంది? మన జోక్యమే అసలు గందరగోళానికి కారణమంటోంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ ఆలోచన వెనుకున్న లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. జరగనివ్వండి. ఈ మాట వినడానికి ఎంత తేలిగ్గా ఉందో ఆచరణలో పెట్టడం అంత కష్టం. అసలు జరగనివ్వడమంటే ఏంటి? దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ప్రకృతి నుంచే ఓ మంచి ఉదాహరణ తీసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఒక నదిని. దానికి అడ్డుకట్టవేయాలని, దాని దారిని మార్చాలని మనం ప్రయత్నిస్తామా? లేదు కదా. ఎందుకంటే దానికి తన దారి తెలుసు, తన గమ్యం తెలుసు. జీవితం కూడా అచ్చం అలాంటి ఒక మహానది లాంటిదే. దానికి కూడా ఒక సహజమైన ప్రవాహముంటుంది. ఆ ప్రవాహానికి అడ్డుపడకుండా దాంతోపాటు ప్రయాణించడమే మనం చేయాల్సిన తెలివైన పని. మనలో ఎప్పుడూ ఒక చిన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది ఈ రెండు వాక్యాల మధ్యే. ఒకవైపు మన అహంకారం, నేను లేకపోతే ఏదీ జరగదు, నేనే అన్నీ చూసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. కాని అసలు నిజమేంటి? మనం పక్కకు తప్పుకున్నప్పుడే చాలా విషయాలు వాటంతటవే సక్రమంగా జరిగిపోతాయి. ఈ నిజాన్ని అంగీకరించినప్పుడు మనమీదున్న చాలా భారం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఒక సహజమైన సందేహం వస్తోంది. ప్రవాహంతో పాటు వెళ్ళిపోవటం, జోక్యం చేసుకోకుండా ఉండటమంటే అది చేతకానితనమా? బాధ్యతల నుంచి పారిపోవటమా? చాలామందికి వచ్చే డౌట్ ఇదే. ఎందుకంటే మనం బలాన్ని, నియంత్రణను ఒకేలా చూస్తాం. కాని అది నిజంగా బలమా లేక బలహీనత? ఈ విభాగంలో ఆ అపోహను కాస్త తొలగించుకుందాం. చూడండి, ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. ఒకటి, భయంతో వెనక్కి తగ్గడం, అయ్యో నా వల్ల కాదు, నాకు అంత శక్తి లేదు అనుకోవడం. ఇది నిస్సహాయత. రెండోది, అవగాహనతో పక్కకు జరగడం, పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ఇప్పుడు నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు, దానంతటదే జరుగుతుంది అని గ్రహించడం. ఇది స్పష్టత. ఒకటి బలహీనత అయితే మరొకటి వివేకం. చాలా సింపుల్ ప్రశ్న కదూ. మండుతున్న నిప్పులో చెయ్యి పెట్టకపోవడం భయంతో చేసే పని కాదు, అది తెలివితో తీసుకునే నిర్ణయం. అలాగే కొన్ని జీవిత పరిస్థితుల్లో అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం అనేది బలహీనత కాదు, అది అసలైన జ్ఞానం. అంటే జోక్యం చేసుకోకపోవడమంటే ఎప్పుడూ ఏమీ చేయకుండా ఉండిపోవడం కాదు. దాని అసలర్థం ఎప్పుడు రంగంలోకి దిగాలో, ఎప్పుడు ప్రశాంతంగా పక్కకు తప్పుకోవాలో తెలియడం. అవసరమైనప్పుడు మన పూర్తి శక్తితో స్పందించాలి, కాని అవసరం లేనప్పుడు అహంకారాన్ని పక్కనపెట్టి ప్రశాంతంగా ఉండగలగాలి. ఈ రెండిటి మధ్య తేడాను గుర్తించడమే నిజమైన బలం, అంతర్గత ధైర్యం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ ఒక చిన్న కథతో చాలా తేలిగ్గా అర్థమవుతాయి. తరతరాలుగా చెప్పుకుంటున్న కథ ఇది. ఒక రైతు, అతని గుర్రం గురించిన ఈ కథ ఈ మొత్తం విశ్లేషణకే గుండెలాంటిది. కథ ఏంటంటే, ఒక రైతు దగ్గర ఒక గుర్రముండేది. అది ఒకరోజు తప్పిపోయింది. ఊరివాళ్లంతా వచ్చి, అయ్యో నీకెంత కష్టమొచ్చింది, ఇది దురదృష్టం అన్నారు. కొన్నాళ్లకు ఆ గుర్రం ఏకంగా 5 అడవి గుర్రాలను వెంటేసుకుని తిరిగొచ్చింది. ఇప్పుడు ఊరివాళ్లు, వావ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నారు. ఆ తర్వాత ఆ కొత్త గుర్రాలలో ఒకదానిమీద స్వారీ చేస్తూ రైతు కొడుకు కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మళ్ళీ అందరూ, చూశావా, ఇది ఖచ్చితంగా దురదృష్టమే అన్నారు. చివరికి దేశంలో యుద్ధమొచ్చింది. సైనికులు ఊళ్ళోకి వచ్చి యువకులందర్నీ బలవంతంగా సైన్యంలోకి తీసుకెళ్లారు. కాని కాలు విరిగిన రైతు కొడుకుని మాత్రం వాళ్లు వదిలేసి వెళ్లారు. చూశారా, ప్రతి సంఘటనకు ఊరివాళ్లు వెంటనే ఒక తీర్పు ఇచ్చేస్తున్నారు. ఇది మంచి, ఇది చెడు అని తేల్చేస్తున్నారు. కాని ఆ రైతు మాత్రం ప్రతిసారి నిశ్చలంగా, ప్రశాంతంగా ఒక్కటే మాటంటాడు, దురదృష్టమో అదృష్టమో ఎవరు చెప్పగలరు? ఏం జరుగుతుందో చూద్దాం. ఆ నిశ్చలత్వంలో, ఆ తీర్పు ఇవ్వని తత్వంలోనే అసలైన జ్ఞానం దాగి ఉంది. సరే,
ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయానికి వద్దాం. ఇది కేవలం ఒక నీతి కథ కాదు. ఇది మన జీవితాన్ని చూసే మన దృష్టికోణాన్నే మార్చగల ఒక తాళం చెవి లాంటిది. ఆ అసలైన జ్ఞానమేమిటో ఇప్పుడు చూద్దాం. ఆ రైతు నుంచి మనం నేర్చుకోవాల్సిందిదే. మన జీవితంలో ఏదైనా జరిగితే అది మొత్తం సినిమా కాదు, కేవలం ఒక సీన్ మాత్రమే. మనం ఆ ఒక్క సీన్ని చూసి ఇది మంచి, ఇది చెడు అని వెంటనే తీర్పులిచ్చేస్తాం. కాని ఆ రైతులా వేచి చూడగలగడం, జరగబోయేదాన్ని జరగనివ్వడం, అది బలహీనత కాదు. అది జీవితం మీద, దాని ప్రణాళిక మీద మనకున్న లోతైన నమ్మకానికి గుర్తు. చివరిగా మనం చెయ్యాల్సింది ఈ మార్పే. జీవితమనే నదిని కంట్రోల్ చెయ్యాలని చూసే వ్యక్తి పాత్ర నుంచి ఆ నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చొని దాని ప్రవాహాన్ని గమనించే సాక్షి పాత్రలోకి మారాలి. అదే అసలైన ఎదుగుదల. మనం కేవలం సాక్షిగా మారినప్పుడు అప్పుడు జీవితంలో జరిగేది బాధగా అనిపించదు. అదొక ఉత్సవంలా తోస్తుంది. ప్రతి క్షణం ఒక వేడుకవుతుంది. జీవితాన్ని దాని సహజ సౌందర్యంతో చూడగలుగుతాం. ఈ విశ్లేషణ ముగిసే ముందు ఒక ఆలోచన. మన జీవితంలో నియంత్రణను కాస్త పక్కన పెట్టి కేవలం సాక్షిగా ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.